హలో అండి, నమస్తే. నేను మాధురి. వెల్కమ్ టు మనలో మనమాట. ఈరోజు అయితే సంక్రాంతి రోజు వ్లాగ్ అండి. ఇది సెకండ్ డే. ఈరోజు ఏం ముగ్గు వేస్తాము అంటే సాప గుమ్మడికాయ వేస్తామన్నమాట. కంపల్సరీ సాప గుమ్మడికాయ అనేది మేము కృష్ణా జిల్లా సైడ్ అయితే మేము వేస్తాము కంపల్సరీ. కొంతమంది ఏమో రథం ముగ్గు కూడా వేస్తున్నారనమాట. సో ఈ ముగ్గుకు కూడా మనం చక్కగా పసుపు కుంకుమ పువ్వులు వేసి డెకరేట్ చేసుకోవచ్చు అండ్ కలర్స్ కూడా వేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. సో సాప అయితే ఇట్లా వేసినాము. ఇంకా డిఫరెంట్గా కూడా వేయచ్చు అండ్ ఎక్కువగా వేసేదైతే సాప ఇట్లానే అనమాట. సో మన ట్రెడిషనల్ ముగ్గులు అంటే ఇది కూడా ఒకటి అనమాట. సాపాను గుమ్మడికాయ సింపుల్గా గుమ్మడికాయని కూడా ఫినిష్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే పువ్వులు పసుపు కుంకుమ కూడా వేసేసి ఈ గుమ్మడికాయకి చక్కగా డెకరేట్ చేసేసుకోవచ్చు సింపుల్గా. అండ్ నెక్స్ట్ డే మేము పొద్దున్నే లేచి గుడికైతే వచ్చేసాం అనమాట. మేము పక్కా లోకల్ కదా, విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఫేమస్ కదా. సో ఖచ్చితంగా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము కనకదుర్గమ్మ గుడికి అయితే ఒకసారి వెళ్ళొచ్చేస్తామన్నమాట. సో కనకదుర్గమ్మ గుడికి అయితే వెళ్ళామండి. చాలామంది జనం ఉన్నారు, కానీ మాకు చక్కగా దర్శనం అయితే అయిపోయింది. మా డ్రెస్సులు చూడండి, సంక్రాంతి డ్రెస్సులు అనమాట, మామ్ అండ్ డాటర్స్ డ్రెస్ అనమాట. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని థీమ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఎడ్ల బండి అనమాట. ఎడ్ల బండి పైన వడ్లు బస్తాలు, ఇది వచ్చేసి వడ్లు బస్తాలు వేసుకుని ఇదనమాట, ఏమంటారు దాన్ని, వడ్లు బస్తాలు వేసే రూము. సో ఇది వచ్చేసి బొమ్మల కొలువు అనమాట. ఎంత బాగుందో చూడండి. మన బెజవాడికి ఫేమస్ కొండపల్లి బొమ్మలు అనమాట. కొండపల్లి బొమ్మలు అనగానే మనకి ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి అనమాట. మన రిచువల్స్కి సంబంధించిన బొమ్మలు ఉన్నాయి అండ్ పశుపక్షాదులు అన్ని రకాలు దేవుళ్ళు అన్నీ కూడా మనకి ఈ యొక్క చెక్క బొమ్మల రూపంలో ఉన్నాయన్నమాట. సో చాలా బాగుందండి, చూడంగానే అసలు నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. మొత్తం కూడా కొండపల్లి బొమ్మలే అనమాట. సో అన్ని రకాల బొమ్మలు ఉన్నాయన్నమాట. దేవుడి బొమ్మలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఈ కొండపల్లి బొమ్మల్లో. ఫస్ట్ మనం కొండపల్లి బొమ్మలు అనగానే ఆ బుట్ట బొమ్మలు ఒకటే గుర్తొస్తాయి కదా మనకి, కానీ వాటిలోనే చాలా రకాలు ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో డీటెయిల్డ్గా వీడియో అయితే తీసానండి. వన్ బై వన్ లైన్ మొత్తం అన్నీ కూడా తీసాను. చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి, అసలు ఎంత బాగున్నాయి అన్నమాట. నాకైతే చాలా నచ్చింది ఈ బొమ్మల కొలువు అనేది. సో గుడి మొత్తం కూడా చాలా బాగా డెకరేట్ చేశారండి. ఇది వచ్చేసి నెక్స్ట్ థీమ్ ఏంటి అంటే కుండలు తయారు చేస్తారు కదా, చక్రం, అదనమాట. ఇది పిల్లలు కూడా ఆడుకుంటున్నారు చూడండి. కుండలు తయారు చేయడానికి మట్టి కూడా పెట్టారనమాట సరదాగా కొంచెం. సో ఇట్లా వచ్చి అందరూ చక్క ఫొటోస్ అవి తీసుకుంటున్నారండి. చాలా బాగుంది, థీమ్స్ అన్నీ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. ఓకే అండి, మా సెకండ్ డే సంక్రాంతి రోజు అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మేము గుడికి వచ్చి. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.